హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఉగాది పండగ వస్తుంది కదా, ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవి. వేపపూత తీసుకొని ఇలా తీసి పెట్టుకున్నాను. వేపపూతని, బెల్లము, మామిడికాయ, చింతపండు, కారం పొడి, ఉప్పు, ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. మామూలుగా ఉగాది పచ్చడి అంటే పెద్దవాళ్ళకు కూడా సరిగా ఇష్టం ఉండదు తినడానికి. పిల్లలు అయితే అసలే తినరు. కాబట్టి పిల్లల కోసమని కొంచెం దోసకాయ, అరటిపండు వేస్తే కన్నా టేస్ట్ బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. నానబెట్టి పెట్టుకొని అది చింతపండు గుజ్జు, వేపపూత మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. మామిడికాయ, అలాగే బెల్లము, కొంచెం సాల్టు, కొంచెము కారం పొడి అన్నీ వేసి ఇది బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇలా ఉగాది పచ్చడి చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలు సరిగా తినరు కదా, ఇది వేస్తే కన్నా బాగుంటుంది. చూడండి, దోసకాయ, అలాగే అరటిపండు వేసి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. హాయ్, చూడండి ఎంత బాగుందో ఉగాది పచ్చడి. దీంట్లోకి అరటిపండు, దోసకాయ వేసుకుంటే కన్నా టేస్ట్ ఇంకా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.